నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఇన్నాళ్ళు హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, కెన్, కుడ్, షెల్, విల్ ఇవన్నీ వర్బ్స్ నేర్చుకున్నాం. అండ్ నిన్న మనం ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాం. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నాం. అందులో మనం ఇప్పుడు యాక్షన్ వర్బ్స్ V1, V2, V3 మూడు ఫామ్స్ అనేవి ఉంటుంది వెబ్స్లో. ఆ ఫామ్స్ అనేవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. V1, V2, V3. సో వర్బ్స్లో మనకి మూడు ఫామ్స్ అనేవి ఉంటుంది. దీన్ని బేస్ ఫామ్ అంటారు, దీన్ని పాస్ట్, దీన్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటారు. సో మనకి రెగ్యులర్గా మనం రోజు వాడే యాక్షన్స్ని ఇప్పుడు V1, V2, V3లో మనం ఎట్లా ఉపయోగించవచ్చు అనేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేక్ అంటే లేవడం. మనం ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా, దాన్ని వేక్ అంటారు అన్నమాట. వేక్, ఓక్, వేక్, ఓక్, ఓకెన్. సో మనం ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో మనం వేక్ అనేసి మనం వాడతాం. పాస్ట్ టెన్స్లో వచ్చేసరికి ఓక్ వాడతాం. అండ్ పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఆ టెన్సెస్ వచ్చేసరికి ఓకెన్ అనేసి వస్తుంది. బ్రష్, నార్మల్గా మనం మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేస్తాం. సో బ్రష్ అనేది బ్రష్, బ్రెస్ట్. సో ఇది సింపుల్ ప్రజెంట్. ఈ రెండు పాస్ట్ ఫామ్ అన్నమాట. పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్స్. బాత్ అంటే స్నానం చేయడం. ఇది సింపుల్ ప్రజెంట్ ఫామ్. బేత్డ్ ఇవి పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. వాష్ అంటే ఏదైనా కడగడం. వాష్ మై ఫేస్. సో నేను నా ముఖాన్ని నేను కడుక్కున్నాను. వాష్ ద టవల్, లేదంటే టవల్ని వాష్ చేసి, అట్లా ఏదైనా అన్నమాట. సో వాష్డ్. సో ఇది బేస్ ఫామ్, ఇది పాస్ట్ ఫామ్, ఇది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. నెక్స్ట్ ఈట్ అంటే తినడం. సో ఏట్ అంటే పాస్ట్ ఫామ్, తినేసాను. ఏటెన్. సో ఇది కూడా తినేసాను కానీ అర్థం కింద వస్తుంది. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోని వస్తుంది. సో ఏట్, ఈటెన్. ఇది వర్క్ అంటే పని. వర్క్డ్. సో ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్టు బేస్ ఫామ్ వస్తుంది వర్క్, అండ్ పాస్ట్ టెన్స్ వర్క్డ్, పాస్ట్ పార్టిసిపల్ వర్క్డ్. సో ఇవన్నీ రెగ్యులర్గా నేను వర్బ్స్లో చాలా రకాలు ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ 2000-3000 వర్బ్స్ ఉన్నాయి. అంటే మనం చేసే ప్రతి పని యాక్షన్ వర్బ్స్ అన్నీ వర్బ్స్ కింద వస్తుంది అన్నమాట. మనం చేసే ప్రతి యాక్షన్ వర్బ్ కింద వస్తుంది. సో అందులో కొన్ని నేను సెలెక్ట్ చేసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసే పదాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వేక్, వర్క్, ఓకెన్. బ్రష్, బ్రెస్ట్. బాత్, బేత్డ్. వాష్డ్. ఈట్, ఏటెన్. వర్క్, worked,
వర్క్డ్. సో ఇవన్నీ డిఫరెంట్ ఫామ్స్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రాక్టీస్. మీరు అప్పుడప్పుడు ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నారో ఒకసారి మీరు V1 V2 ఫామ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు గుర్తుంటుంది. దెర్ ఈజ్ నో స్పెషల్ లాజిక్ బిహైండ్ దిస్ ఫామ్స్, ఓన్లీ మనం వీ హ్యావ్ టు జస్ట్ మెమొరైజ్ దిస్, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్టడీ అంటే చదువు. సో ఇది బేస్ ఫామ్, అండ్ పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ స్టడీడ్. సో ఇది చదువు, స్టడీడ్ అండ్ స్టడీడ్. డ్రివెన్. సో మనకి ప్రజెంట్ ఫామ్లో డ్రైవ్ అంటే కార్ డ్రైవ్ చేయడం, లారీ డ్రైవ్ చేయడం, బస్ డ్రైవ్ చేయడం, ఏదైనా డ్రైవ్ చేయడం డ్రైవ్. అండ్ పాస్ట్ ఫామ్లో ఇది డ్రోవ్ కింద వస్తుంది, అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో డ్రివెన్ కింద వస్తుంది. ట్రావెల్ అంటే ప్రయాణం చేయడం. సో ట్రావెల్డ్. వాక్ అంటే నడవడం. సో వాక్డ్. స్టడీడ్. డ్రోవ్, డ్రివెన్. Travel, walked, and walked. Used, and used. Use అంటే వాడడం. బికమ్ అంటే ఏదైనా అవ్వడం. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. సో నేను డాక్టర్ అవుదామని అనుకుంటున్నాను. సో బికేమ్ అంటే అయిపోయాను. సో అగైన్ బికమ్. సో బేస్ ఫామ్ బికమ్, పాస్ట్ ఫామ్ బికేమ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ బికమ్. బిగిన్ అంటే మొదలు పెట్టడం. బిగన్. సో పాస్ట్ ఫార్మ్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్ బిగన్. సో బిగన్. బ్రేక్ అంటే విరిగిపోవడం. సో బ్రోకెన్. సో ఇది సింపుల్ ప్రజెంట్లో బేస్ ఫామ్లో వస్తుంది. ఈ సింపుల్ పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్లో బ్రోకెన్ అని వస్తుంది. బిల్ట్. సో బిల్డ్ అంటే ఏదైనా బిల్డింగ్ తయారు చేయడం, లేదంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడం. ఇట్స్ అ బిల్డింగ్, ఒక తయారు అవుతుంది. సో బిల్డ్. సో ఈ రెండు పాస్ట్ ఫామ్ కింద వస్తుంది. పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్.
బై బై అంటే కొనడం, ఏదైనా వస్తువు కొనడం. ఐ బై వెజిటేబుల్స్, ఐ బై ఫ్రూట్స్, ఐ బై కార్. సో ఏదైనా వస్తువు కొనేటప్పుడు, ఏదైనా పర్చేస్ అంటే కొనేటప్పుడు బై అనేసి మనం ఆ వర్బ్ని వాడతాం. సో సింపుల్ ప్రజెంట్ బేస్ ఫామ్ బై వస్తుంది. సింపుల్ పాస్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ బాట్ అండ్ బాట్ వస్తుంది. క్యాచ్, క్యాచ్ అంటే పట్టుకోవడం. సో మనకి బేస్ ఫామ్లో ఇది క్యాచ్ అవుతుంది. అండ్ పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కాట్ అండ్ కాట్. సో క్యాచ్, కాట్ అండ్ కాట్. సో అది ముందు చెప్పుకున్నట్టు ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది, ఇది సింపుల్ పాస్ట్లో ఉంటుంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఈ V3 ఫామ్ అనేది మనకి వస్తుంది. కమ్, కమ్ అంటే రావడం. సో కమ్, కేమ్, కమ్. సో ఇది బేస్ ఫామ్ కమ్, పాస్ట్ ఫామ్ కేమ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కమ్. రిలాక్స్, రిలాక్స్డ్, రిలాక్స్. రిలాక్స్ అంటే రెస్ట్ తీసుకోవడం. సో బేస్ ఫామ్ రిలాక్స్ అవుతుంది, సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ రిలాక్స్డ్ అండ్ రిలాక్స్డ్. సో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోని పాస్ట్ పర్ఫెక్ట్లో రిలాక్స్డ్ వాడతాం, సింపుల్ ప్రజెంట్లో సింపుల్ పాస్ట్లో రిలాక్స్డ్ అండ్ సింపుల్ ప్రజెంట్లో రిలాక్స్. సో అది V1, V2, V3. టేక్, టుక్, టేకెన్. సో టేక్ సింపుల్ ప్రజెంట్ ఆర్ బేస్ ఫామ్లో టేక్ వస్తుంది. టుక్ పాస్ట్ టెన్స్, టేకెన్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. వాచ్, వాచ్డ్, వాచ్డ్. సో వాచ్ అంటే మనం టీవీ వాచ్ చేస్తున్నాం, లేకపోతే మూవీ వాచ్ చేస్తున్నాం. సో వాచ్, సో దట్ ఈస్ కాల్డ్ వాచ్. అండ్ వాచ్డ్, వాచ్డ్. సో ఇది పాస్ట్ టెన్స్. V1 వాచ్ అవుతుంది, V2 అండ్ V3 వాచ్డ్ అండ్ వాచ్డ్ అవుతుంది. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ప్లే అంటే ఆడడం, ప్లేడ్ అంటే మనం పాస్ట్ టెన్స్ ఆడేసాం. సో V2 అండ్ V3 ప్లేడ్ కింద వస్తుంది. హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్. హెల్ప్ అంటే సహాయం చేయడం. సో V2 అండ్ V3 హెల్ప్డ్ అండ్ హెల్ప్డ్. సో ఈ రకంగా B1, V2, V3 హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. సో ఇది సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఈ వర్బ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. స్లీప్, స్లీప్ అంటే పడుకోవడం. సో స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. సో V1 స్లీప్, V2 అండ్ V3 స్లెప్ట్. సో ఈ రెండు మనకి పాస్ట్ ఫామ్. దిస్ ఇస్ సింపుల్ పాస్ట్, దిస్ ఇస్ పాస్ట్ పార్టిసిపల్, మీన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఈ రకంగా సో కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను జనరల్గా మనం రెగ్యులర్గా వాడే ఎగ్జాంపుల్స్ అన్ని వర్బ్స్ అన్ని తీసుకొని నేను మీకు V1, V2, V3 ఫామ్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పాను. అండ్ ఇంకా చాలా వర్బ్స్ ఉన్నాయి. మిగిలిన వర్బ్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.